10 ఏళ్లలో రైతులకు చేతులకు బేడీలు వేసిన పాపం బీఆర్ఎస్దేనన్నారు ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య. ఇక గత సర్కార్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. రాజకీయ లబ్ధి కోసమే అసెంబ్లీలో రచ్చ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేలు. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసుకొని తీసుకొచ్చినటువంటి మిర్చి రైతులకు ఇబ్బంది పెట్టినటువంటి రైతు వ్యతిరేకంగా ఉన్నటువంటి వీళ్ళు ఈరోజు లగచర్ల గడ్డను పట్టుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు వచ్చి ఇష్టానుసారంగా అసెంబ్లీ తప్పుదో పట్టించడం చేయడం. మా రాజ్యాన్ని వేడుకుంటున్నాం, వీళ్ళకి తగిన బుద్ధి రావాలని. అసలు వీళ్ళకు ప్రజా సమస్యలపైన మాట్లాడిన ఆలోచన లేకుండా, ప్రజా సమస్యలపైన ఆలోచన లేకుండా ఈ విధంగా సభా సమయాన్ని వృధా చేయడమే కాకుండా సభను తప్పుదో పట్టించే విధంగా చేసేటువంటి కార్యక్రమం తప్పడుతూ దీనికి ఏం సమాధానం చెప్తారు బీఆర్ఎస్ నాయకులను మేము అడుగుతా ఉన్నాం. మీ 10 ఏళ్ల పాలనలో మీకు ప్రజలు అధికారం ఇచ్చి 10 ఏళ్లు పాలన చేయమంటే ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి కనీసం సభా మర్యాదలు కూడా కాపాడకుండా ఇలా స్పీకర్ని అడ్డుకొని స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి మీ ప్లేకార్డులు ప్రదర్శించారు. మీరే బీఎస్సీ కమిటీలో మీరే చూపించారు కదా, ప్లేకార్డులు ప్రదర్శించొద్దన్నారు, ఏ రకంగా అడ్డుకోవద్దన్నారు. మరి మీరేదైతే కండిషన్లు పెట్టిరో ఆ కండిషన్లు 10 ఏళ్ళలో మీరు పెట్టినటువంటి బీఎస్సీ కమిటీ నిర్ణయాలను కూడా, బీఎస్సీ కమిటీ నిబంధనలు కూడా తుంగలో దొక్కి ఒక స్పీకర్కి ఇచ్చే మర్యాద అయినటువంటి ప్రతిపక్ష నాయకులు ఇలా సభనంతా పక్కుదోవ పట్టిస్తున్నారు. మన రాష్ట్రానికి ఆదాయం సమకూర్చాలని ఒక సదుద్దేశంతోన ఈరోజు స్టేట్ టూరిజం పాలసీని ఆవిష్కరిస్తున్న సందర్భం లోపల చర్చ జరగకుండా ప్లే కార్డులు తీసుకొచ్చి అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేయాలని, ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు ప్రజలను ఎంతో ఇబ్బంది పెడుతున్న సందర్భం లోపల వాళ్ళకు మేలు చేసే చట్టాలు తీసుకోవాలని, మేలు చేసే పథకాలు తీసుకోవాలని, ఎన్నో పథకాలు రైతులకు ఒక్కొక్క రైతుకు రైతు భరోసా కింద 7,500 రూపాయలు ఇవ్వాలని, అది 2 పంటలకు 15,000 రూపాయలు ఇవ్వాలని, ఈ విధంగా ఎన్నో ఆలోచనలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి అవంతరాలు కల్పిస్తూ ఒకరోజేమో టీషర్ట్ వేసుకొని వస్తారు, ఆ టీషర్ట్ పైన అదానికి సంబంధించింది మన రాష్ట్రంలో పరిశ్రమలు పెడతా అంటే ఆ సందర్భంగా తీసుకున్న ఫోటో వేసుకొని వస్తారు. ఈరోజేమో ప్లే కార్డులు తీసుకొని వస్తారు, స్పీకర్నే తప్పు పట్టే విధంగా మాట్లాడుతున్నారు. గత శాసనసభలో ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా మా గౌరవ శాసనసభ్యులని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, దళిత శాసనసభ్యుడు సంపత్ కుమార్ గారు, మేమంతా 14లో ఉన్నాం శాసనసభ్యులుగా, శాసనసభ సభ్యత్వం నుంచే శాశ్వతంగా రద్దు చేసినటువంటి వీళ్ళు దయ్యాలు వేదాలు వెల్లిస్తున్నట్టుగా ఈరోజు శాసనసభలో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇంకా ఎన్నో పథకాలు తీసుకోవాలి, ఎంతో వేతన మేలు చేయాలని చెప్పి చూస్తుంటే ఈ యొక్క బీఆర్ఎస్ శాసనసభ్యులు శాసనసభకు అడ్డు తగలడం ఎవరు కూడా జీర్ణించుకోలేరన్న విషయాన్ని తెలియజేస్తూ వీళ్ళకు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మేము ప్రజలను కోరుతూ